నమస్కారం. ఎల్ఎన్ఆర్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాగసిద్ధి నిపుణులైనటువంటి శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తేమ్మా. గురుగారు, అయితే ఒక వార్త అయితే ఈ మధ్య కాలంలో బాగా చర్చ మీదకొచ్చింది. ముఖ్యంగా మన ప్రభాస్ గారిది. సో, మనం మాట్లాడుకోకూడదు, నిజానికి సెలబ్రిటీలది. కాకపోతే ఆయన అభిమానులు కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, గతంలో వేణుస్వామి చెప్పినటువంటి వార్త మీద కొద్దిగా ఆందోళన అయితే చెందుతున్నారు. మరి ఆయన నిజంగానే అంటే సినిమాలు కూడా కొద్దిగా మొన్న కల్కి సినిమా హిట్ అయింది. తర్వాత సినిమాలన్నీ కూడా అంత హిట్ అయ్యే అవకాశం లేదని కూడా అంటున్నారు. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదంటున్నారు. నిజమేనా? మీ అంచనా ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రభాస్ గారి జాతకం ఎలా ఉందంటారు? అంటే ఆయన ఏం చెప్పారు? బ్రతకూడని చెప్పారా? చనిపోతాడని చెప్పారా ప్రభాస్ గారు? అంటే ఒకటి, జ్యోతిష్యంలో మరణం అనేది చెప్పవచ్చు. చెప్పాలి అంటే ప్రధానంగా శని ప్రధానంగా చూసుకోవాలి. శని గనక శత్రుక్షేత్రంలో ఉన్న, నీచ స్థితిలో ఉన్న మనిషికి మరణం సంభవిస్తుంది. మరి ప్రభాస్ గారి జాతకం ప్రకారం కొన్ని రకాల దోషాలు ఉన్నాయి. వాటిలో ఉన్న దోషాలు ఏంటయ్యా అంటే పెళ్లికి సంబంధించినటువంటి దోషం. ఆయన జాతకం ప్రకారం పెళ్లి కాదు, ఎప్పటికీ 100% పెళ్లి కాదు. ఒకవేళ పెళ్లి అయితే కూడా కలిసి భార్యాభర్త కలిసి కాపురం చేయడం అనేది కష్టం, అది కాని పని జాతకంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. దాంతోపాటు సంతానపరమైన దోషం కూడా ఉంది. అంటే పెళ్ళైనా సంతానం అనేది కలగదు ఆయన జాతకం ప్రకారం మనం చెప్పేటువంటి అనాలిసిస్. మరి దాంతోపాటు ఆయన ఏదో సూసైడ్ చేసుకుంటారు అనేటువంటి ఒక వార్త ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది. ఎవరు, మన వేణు స్వామి గారు చెప్పారని చెప్పారు కదా. ఇప్పట్లో అయితే ప్రభాస్ గారికి ఎటువంటి మరణం అయితే సంభవించదు. జాతకపరంగా కొన్ని దోషాలు ఉన్నాయి. మరి శని శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఇప్పట్లో ఆయనకి ఎటువంటి మరణం లేదు. జాతకపరంగా, సినిమాల పరంగా చాలా బాగుంటుంది. ఎంత బాగున్నా, ఎంత పేరు వస్తుందో అంతలోనే పేరు కూడా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన జాతకంలో శుక్రగ్రహంతో రవి కలిశాడు. నవగ్రహాలకు అధిపతి ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. సూర్యుడి పక్కన ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహాన్ని వీక్ చేస్తాడు. గ్రహాన్ని పవర్ లాగేస్తాడు సూర్యనారాయణ స్వామి. మరి శుక్రుడితో రవి కలవటం వల్ల దాన్ని హస్తంగత్వ దోషం అంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో. ఒకవేళ శుక్రుడు బలంగా ఉన్నట్లయితే వాళ్ళ జాతకం మారుతుంది అంటారా? అంతే కదమ్మా. శుక్రుడు గనక పరిపూర్ణంగా యోగించినట్లయితే, మరి ఇటువంటి సంగమ దోషాలు లేకపోతే, హస్తంగత్వ దోషాలు గనక లేకపోతే శుక్రుడు పరిపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. ఒక శుక్రుడు కనుక బాగున్నట్లయితే సినీ ఫీల్డ్లో కానీ, మరి మీడియా రంగంలో కానీ, మరి యూట్యూబ్లో కానీ, ఇదంతా కళలకు సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ కాబట్టి శుక్రుడు బాగుంటే అద్భుతమైన స్థాయికి వెళతాడు. ఆయనకి జాతకంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ శుక్ర మహర్షి స్వామి అంటే శుక్ర మహర్దశ, శుక్ర మహర్దశ అంటారు. అయితే అసురులకి గురువు కూడా అతనే కదండి. మరి అసురులకు గురువు అయినటువంటి ఆయన అది బలంగా ఉంటే నెగిటివ్ ఎక్కువ. చాలా మంచి ప్రశ్న. శుక్రాచార్యుడు ఎవరయ్యా అంటే ఎవరు గురువు? శుక్రాచార్యుడు రాక్షసుడు గురువు, రాక్షసుల గురువు. మరి దేవగురువు ఎవరు? బృహస్పతి. బృహస్పతి గురుడన్నా బృహస్పతి అన్నా ఒకటే. శుక్రాచార్యుడికి బృహస్పతికి తేడా ఏంటంటే, శుక్రాచార్యుడు ఎక్కడ ఉచ్చని పొందాడంటే మీనరాశిలో ఉచ్చని పొందుతాడు. ఆ మీనరాశి ఎవరిదే అంటే బృహస్పతిది, గురుగ్రహాన్ని. శుక్రస్థానంలో ఉన్నా సరే శుక్రాచార్యుడు ఎక్కడ ఉచ్చస్థితిని పొందాడు అంటే గురుస్థానంలో ఉచ్చస్థితిని పొందాడు. మరి ఉచ్చస్థితి అంటే లక్ష్మీ స్థానం. శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితిని పొందాడంటే లక్ష్మీ స్థానం, విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు దగ్గర పాదాల దగ్గర ఆ ఉచ్చస్థితిని పొందింది. మరి శుక్రాచార్యుడికి బృహస్పతికి తేడా ఏంటంటే, శుక్రాచార్యుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, కానీ దేవ బృహస్పతి ఏం చేస్తాడంటే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దేని గురించి ఆలోచించడు, దేని గురించి ఆయన ఎటువంటి ఇది చేయడు. ఆయనకి తేడా ఏంటంటే ఈయనేమో పోకడపోతూ ఉంటాడు, అంతా నాకే తెలుసు అనుకుంటాడు శుక్రాచార్యుడు. కానీ బృహస్పతి అట్లా కాదు, ఆయన బయటపడడు, ఆయన చూపించుకోడు. ఆయనకి ఈయనకున్న తేడా ఆయన. అంటే దేవతల గురువు అయినా శుక్రాచార్యుడు ఆయన. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు అన్నట్టు బృహస్పతి బలంగా ఉంటే మనకి ఎక్కువ మహర్దశ రావాలి కదా, కానీ శుక్రుడు ఉంటేనే మహర్దశ ఎందుకు అనేది నేను ప్రశ్న. ఇందాక మనం ఏమనుకున్నాం, శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. భోగించాలి అంటే ఒక మంచి భార్య రావాలన్నా, అందమైన భర్త రావాలన్నా,
ఒక మంచి ఇల్లు కావాలన్నా, ఒక మంచి కారు కొనుక్కోవాలన్నా, ఒక ఐశ్వర్యం రావాలన్నా, ఒక లావిష్ లైఫ్ అనుభవించాలంటే శుక్రుడు బాగుంటేనే ఇవన్నీ వస్తాయి. మరి దేవతల గురువు బృహస్పతి ఆయన ఏంటి, ఇందాకేం చెప్పా, తపస్సు చేసుకు కూర్చుంటాడు తప్ప ఆయనకి ఏహలోక ఐశ్వర్యాలు ఆయనకి సంబంధం లేదు, ఆయనకు పెద్దగా అవసరం లేదు. మరి శుక్రుడు వల్ల ఈ రకమైన భోగాలు వస్తాయి. మన దేవతల గురువు బృహస్పతి వల్ల ఏంటంటే ప్రశాంతత, టెన్షన్ లేకుండా ఉండటం, నీకు ఏ సమయానికి ఏది కావాలో అది చేకూరటం జరుగుతుంది గురుడు వల్ల. అదే సమయంలో నీకు మంచే జరుగుతుంది, మంచి వ్యక్తులే పరిచయం అవుతారు, మంచి మంచి అవకాశాలు వస్తాయి, పేరు ప్రతిష్టలు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి బృహస్పతి వల్ల, గురుడు వల్ల. అంటే ఎక్కువ లావిష్ లైఫ్ కాకుండా మామూలుగా ఒక సంతోషకరమైన జీవితం గురుడు వల్ల వస్తుంది. లేదు అధికంగా ఇంకా చాలా పేరు ప్రఖ్యాతులు ఐశ్వర్యాలు గొప్పగా కావాలంటే శుక్రాచార్యుడు వల్ల వస్తుంది. మరి ఈ ప్రభాస్ జాతకంలో శుక్రుడితో రవి కలిశాడు. శుక్రుడు బాగున్నాడు, కానీ రవి కలవటం వల్ల ఒక ప్రక్క యోగాన్ని ఇస్తున్నాడు శుక్రుడు, అదే సమయంలో పక్క నుంచి యోగాన్ని పాడు చేస్తున్నాడు. అంటే ఒక హిట్ వచ్చిందంటే 2 ఫ్లాపులు వస్తాయి. ఇట్లా లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది. మరి ఇందాక మనం అనుకున్నది ఏంటంటే అంటే మరి బ్రతకడన్నారు, ఏదో ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పారు కదా. ఇప్పట్లో అయితే ప్రభాస్ గారికి ఎటువంటి ప్రమాదం లేదు, జరుగుతుంది. ఒక ప్రమాదం ఉంది, అది ప్రాణం మీద వరకు వస్తుంది. ప్రాణం మీద కంటే ఒక ఎడ్జ్ దాకా తీసుకొస్తుంది. శని ఏం చేస్తాడంటే, శని ప్రాణకారకుడు. శని కనుక జాతకంలో ఉచ్చ స్థితిలో ఉంటే వాడిని సముద్రంలో వేసినా ఒడ్డును కొట్టుకొని వచ్చేస్తాడు, ఈత రాకుంటే కూడా. శని బాగుండకపోతే ఖచ్చితంగా ఏదో ప్రమాదం అనేది జరుగుతుంది. మరి ప్రభాస్ గారి జాతకంలో శని శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల 5 సంవత్సరాల టైం ఉంది, ఇంకా సుమారుగా 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఒక ప్రమాదం సంభవించబోతుంది. 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల లోపల ప్రభాస్ గారికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు, అందుట్లో అనుమానం మాత్రం లేదు, దీంట్లో ఇది సందేహం లేదు. ఎందుకంటే మనం చెప్పే జ్యోతిష శాస్త్రం ఆధారంగా చెప్తున్నాం, దీంట్లో అనుమానం అయితే లేదు. ప్రభాస్ గారికి ఎటువంటి మరణం సంభవించదు, 100% ఇది గ్యారంటీ. ఓకే, ధన్యవాదాలు. నమస్తే.